హాయ్ అండి. నేను మీ అమరావతిని. శ్రీశైలం వెళ్ళామని చెప్పాం కదండి. శ్రీశైలం వెళ్ళి వచ్చే దారిలో అయన్ రెస్టారెంట్ ఉంది. అక్కడ ఫుడ్ కోసం వెయిట్ చేసాము. హోటల్ నీట్గా ఉంది, ఫుడ్ బాగుంది. వెజ్ తినేవాడు కంపల్సరీ ఆ హోటల్ కాడ ఆగాలి. ఆ రెస్టారెంట్ చాలా బాగుందండి. నేను మా చెల్లి, బచ్చెల్లి, చిన్న చెల్లి అందరూ కూడా తిన్నాం. రోటీ, పన్నీర్ కర్రీ, జీడిపప్పు కర్రీ, వెజ్ బిర్యానీ. సర్వేర్ కూడా చాలా మంచిగా చేశారండి. అక్కడ ప్రతి ఐటెం చాలా చాలా టేస్ట్గా ఉందండి. మనకు అందుబాటు ధరలోనే ఉన్నాయండి. వెజ్ తినేవాళ్ళు కంపల్సరీ అక్కడ ఉండి. టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉందండి. అయన్ రెస్టారెంట్ మనం నాగార్జున సాగర్ దిగి వచ్చినట్లే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కనిపిస్తుందండి. అక్కడ మనం అందుబాటు ధరలోనే ఉన్నాయి ప్రతిది కూడాను. ఒకసారి చూడండి, టేస్ట్ చేయండి. చాలా బాగుంది. నాకు నచ్చింది కాబట్టి నేను పెడుతున్నాను. వెజ్ బిర్యానీ కాదు, పన్నీర్ కర్రీయే కాదు, జీడిపప్పు కర్రీ కాదు, వాళ్ళు ఇచ్చిన పెరిగే కాదు, ఆలూతో చేశారండి వెజ్ బిర్యానీ. చాలా బాగుందండి. మా అమ్మాయి, మా అబ్బాయి, మా చిన్న చెల్లి, పెద్ద చెల్లి, మా అమ్మ, మా వారు అందరూ వెళ్ళామండి. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం మాకు బాగా జరిగిందండి. అయ్య చూపు వల్ల అందరూ చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి. శ్రీశైలం గారి మధ్యన ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీశైలం మల్లికార్జున స్వామి కోరుకుంటున్నానండి. మాకు ప్రయాణం కూడా ఎంత మంచిగా జరిగిందో మాకు దర్శనం కూడా అంత బాగా జరిగిందండి. ఇప్పుడు తెలియక మేము అనుకున్నాం కదండి. రూట్ చాలా బాగుందండి. ఘాట్లు అన్నారు కానీ పెద్ద ఘాట్లు ఏం లేవండి. చాలా బాగుంది ఘాటు. ఒకసారి వెళ్ళి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోండి, అంతే మంచిగా జరిగింది. మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. నేను ఎప్పుడూ చూడలేదండి, ఇప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యన ఆయన రీసెంట్గా వెళ్దాం శ్రీశైలం వెళ్దాం అని అన్నారండి. మాకు 2 సంవత్సరాల కింద బుక్ అండి ఇది. ఇన్నాళ్ళకి శ్రీశైలం మల్లికార్జున స్వామి దయ వల్ల తీరిందండి. మీరు మీ కుటుంబంతో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోండి. మీకు అంతా మంచి జరిగిద్ది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఒకసారి దర్శించామంటే మళ్ళీ చూడాలనిపించే పురాతన భవనాలు, ఆ శిల్పాలు చాలా బాగున్నాయండి. ముందుకెళ్తే కాస్త ముందుకెళ్తే చాయ్ చాలా బాగుందండి. 10 రూపీసే చాయ్ కూడా బాగుందండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సర్వజన సుఖన భవతు, అందరూ బాగుండాలండి. భువనగిరి నుంచి బస్సు ఉందండి, సికింద్రాబాద్ నుంచి బస్సు ఉంది. బస్ ఛార్జీ 500. అటు నుంచైనా 500, ఇటు నుంచైనా 500. అక్కడ దీపారాధన చేసుకోవడానికి లేదండి. ఎందుకంటే మేము ఆవు నెయ్యి, ఒత్తులు, అగరబత్తులు, తమలపాకులు అవన్నీ తీసుకెళ్ళామండి. ఎక్కడైనా చేసుకుందామని, కానీ ఎక్కడ చేసే అవకాశం లేదు. శ్రీశైలంలో ఎక్కడ ప్లాస్టిక్ గ్లాస్ కానీ డబ్బా కానీ ఉంచట్లేదని తీసేస్తున్నారు. మీరు మర్చిపోకుండా తీసుకెళ్ళకండి.